डंपिंग यार्ड हटाओ, नरसापुर बचाओ। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। डंपिंग यार्ड हटाओ, नरसापुर बचाओ, डंपिंग यार्ड हटाओ, नरसापुर बचाओ। నిరాదీక్ష చేపట్టిన జేఏసీ యాక్షన్ కమిటీకి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తూ మేము ఈరోజు 9వ రోజు సందర్భంగా మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నర్సాపూర్ పట్టణ కమిటీ నరేంద్రచారి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క మా సభ్యులందరూ హాజరుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క డంపింగ్ యార్డ్ వేరే చోటికి మరలించే వరకు మేము మా సంఘం ద్వారా మన నర్సాపూర్ పట్టణ సంఘం మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలు అందరూ ఐక్యతగా ఉండి దీన్ని పారదోలే వరకు మేము వెంటాడుతూనే ఉంటాము. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఏంటంటే ఈ నర్సాపూర్ ఒక పర్యావరణ కేంద్రం, ఒక మంచి వాతావరణము, ఒక అడవి ప్రాంతం కాబట్టి దీన్ని టూరిజం స్పాట్గా తయారయ్యే సమయంలో ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం చాలా బాధాకరం. అందులో భాగంగా మేము మా వంతుగా మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో మాకు దీని తోడుకు మేము సహకరించి ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. మా విశ్వబ్రాహ్మణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన జేఏసీ కమిటీ సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నాను. జేఏసీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రిలే నిరాహార దీక్షలో క్రమంలో 9వ రోజులో భాగంగా నర్సాపూర్ విశ్వకర్మ మనమయ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు వచ్చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నర్సాపూర్ అంటేనే ఒక పచ్చని వాతావరణం, ఒక అడవి, ఒక ప్రశాంతమైన వాతావరణము. ఇటువంటి వాతావరణంలో ప్రభుత్వము చేపట్టినటువంటి డంపింగ్ యార్డు స్థలాన్ని రద్దు చేసి పచ్చని అడవిని రక్షించాలని మేము నర్సాపూర్ విశ్వకర్మ మనమయ సంఘం తరఫున కోరుచున్నాం. డంపింగ్ జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దీక్షలు ఇంకా ఇలాగే కొనసాగిస్తాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం. నర్సాపూర్ డంప్ యార్డ్ని ఎత్తే వరకు విశ్రమించేది లేదు. అలాగే ప్రతి ఒక్కరూ నర్సాపూర్ సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ ధర్నాలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నా. ఎందుకంటే పిల్ల జెల్ల గొడ్డు గోజ ఏది బతకజాలదు. ఈ డంపింగ్ యార్డ్ గిట్ట స్టార్ట్ అయిందనుకో ఏది బతకజాలదు, మనుగడ ఉండదు. నర్సాపూర్ చెర్లు కానీ, ఇక్కడ డంపింగ్ యార్డ్ వల్ల గొలుసుకొట్టు చెర్లు కానీ, ఇక్కడ ఉన్న జంతువులు కానీ, ఇక్కడ ఉన్న మానవ జాతికి మొత్తం అన్ని రకాలుగా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డంప్ యార్డ్ను ఎత్తివేయాలని కోరుతూ ఈ అవకాశం ఈ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకొద్దు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.